పెంటారావు అని పెట్టుకున్నంత మాత్రం పెంట అయిపోతాడా వాడు? మా ఫ్రెండ్ పేరు పెంటారావు ఒక ఆయన ఉన్నాడు. మరి పెంటారావు అంటే పెంట అని అర్థమా? అక్కడ ఆత్మారావు అంటే ఆత్మ అని అర్థమా? పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అని అర్థమా? మరి నువ్వు చెప్పు, ఎన్ని పెంటారావు ఉంది, మా ఫ్రెండ్ ఉన్నాడు అంటే పెంట అని అర్థం అతను? అదే ఇప్పుడు మనుషులకి దేవునికి తేడా లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించి నమ్ముతానంటున్నాను నేను. మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మను పూజించండి, ఆయన దేవుడు అని చెప్పింది అనుకో బైబిల్. దేవుడికి మేరీ కడుపు చేసాడని ఒప్పుకుంటాను అప్పుడు నేను. ఇప్పుడు మరి యేసుక్రీస్తు నాలో ఉన్న తర్వాత నేను ఆదరణ ఆత్మ నేను అడిగే ప్రశ్న నువ్వు చెప్పేసా. నేను ఏమడిగాను? పరిశుద్ధాత్మ దేవుడు అనేది చూపించమంటున్నాను బైబిల్ నుంచి నేను. పరిశుద్ధ అంటే దేవుడు ఆత్మే, మరి ఆత్మే. అరే ఆత్మారావుని పెట్టుకుంటే పెంటారావుని పెట్టుకుంటే పెంట అయిపోతా, ఆత్మారావు అనుకుంటే ఆత్మ అయిపోతాడా? బైబిల్లో ఆత్మ గురించి రాయబడింది. నేను అడిగిందని చెప్పు. పెంటారావు ఉన్నాడు, పెంట అయిపోతాడా? ఆత్మారావు అంటే ఆత్మ అయిపోతాడా? దొంగరావుడు అని పెట్టుకుంటే దొంగ అయిపోతాడా? దేవుడికి సంబోధిస్తున్నారు. అదే దొంగరావుడు అని పెట్టుకుంటే దొంగ అయిపోతాడా వాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? వాళ్ళు పెట్టుకున్నారండి. అవును, పరిశుద్ధాత్మ వాడు పేరు అది పెట్టుకున్నాడు వాడు. మరి ఏమో కడుపు చేసాడు, పరిశుద్ధాత్మ అని పేరు పెట్టుకున్నాడు. ఆడు కడుపు చేశాడు మేరీకి. ఇప్పుడు చెప్పిందండి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరింది. దేవుడి ద్వారా గర్భం ధరిస్తే మెరాకిల్ ఏముంది? అక్కడ 9 నెలలు నవమాసం యోని నుంచి జన్మించాడు కదా. మెరాకిల్ జరగలేదు దేవుడి ద్వారా గర్భం చేయిస్తే. అందరిలాగానే పుట్టాడు. మరి మన దేవుడు ఎలా నమ్ముతాం? చెప్పిందండి ఇప్పుడు మనిషి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, పరిశుద్ధాత్మ గర్భవతి అక్కడ మహిమని రాశాడా? పోనీ ఏమన్నా మహిమతో రాశాడా? లేకపోతే వరముతో ఏమన్నా రాశాడా? పరిశుద్ధాత్మలో గర్భవతి అంతే. పరిశుద్ధాత్మ మేరీ కడుపు చేశాడు. ఇప్పుడు వరంతో అని గాని బాబు వినయ్య, వరంతో అని గాని వరము మహిమ అనే పదాలు రాశాడు. మహిమ వల్ల గర్భవతి అయిందా? మహిమ అంటే శక్తితోటి. మరి అలాంటి మాటలు రాయలేదు అక్కడ. మరి ఏమని రాయబడింది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందని రాసింది. మేరీ పరిశుద్ధాత్మ, మత్తయి సువార్త 1:18 తీయ అక్కడ ఉంటుంది. మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యను అని ఉంటుంది అంతే. నీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది. కానీ 5 వచనం చదవలేదా మీరు అన్నాను? ఏముంది 5 వచనం? మీరు కింద వచనమే చదివారా? నేను ఎప్పుడు కిందే చూస్తాను సార్, పైన చూడను. చెప్పేదేనండి, నేను కిందే చూస్తాను. నాకు కింద ఇంట్రెస్ట్ ఎక్కువ, పైన చేయలేండి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది? నాకు కింద ఇంట్రెస్ట్ బాగా, పైన ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు చెప్పు, పైన ఉందో నువ్వు చెప్పు. ఇప్పుడు మీరు ఏంటంటే ఇష్టపూర్వకంగా క్రైస్తవుల మీద ఏంటంటే పైన ఉందో చెప్పండి సార్. కింద అయితే నాకు ఉంది, కిందే ఉందో తెలుసు, పైన ఉందో తెలియదు. మీరు చెప్పండి పైన. నేను పైన పరిశుద్ధాత్మ దేవుడు అని ఉందా పైన? పైన అయితే పరలోకం ఉందండి. మనం వెళ్ళు, అట్లయితే నాకెందుకు చెప్తున్నావు? నువ్వు వెళ్ళు, నువ్వు పరలోకం వెళ్ళు, నువ్వు చూసిరా, నాకెందుకు చెప్తున్నావు? ఒక్క మాట చెప్తాను మీకు. ఎప్పటికైనా ఇదే విషయం ఒకనాడు మన ఇద్దరం చర్చించుకుంటామండి. ఏ విషయం? ఇదే విషయం. యేసు లంజా కొడుకు మేరీ లంజా అనేదా? ఇదే విషయం అన్నది మీకు గుర్తొస్తుంది. యేసు లంజా కొడుకు మేరీ లంజా అని నమ్ముతున్నాను ఎప్పటికి కూడా నేను. ఓకేనండి, ఇదే విషయం మీరు మాట్లాడిన మాట ఏదో ఒక్క రోజున మనం ఇద్దరం డిస్కస్ చేస్తాం. ఏమని అంటే లంజాన్ని నేను ఒప్పుకుంటానా, లేకపోతే మేరీ పతివ్రతను ఒప్పుకుంటానా? అదేనండి, ఇది ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కదా. ఇప్పుడు ఒక తల్లిని మీరు అలాగా పాదలంతో మాట్లాడుతున్నారు కదా. అదయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, సరే ఓకే, నువ్వు అన్నట్టే ఒప్పుకుందాం. ఆమె పతివ్రత. మళ్ళీ యేసు 4 పిల్లల్ని కన్నది కదా. అవును, తర్వాత పెళ్లి చేసింది అన్నది. తప్పు కదయ్యా అది. ఒకటి ద్వారా ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు యేసేపు కాపురం చేసేటప్పుడు మేరీ పూకంతా లూజ్ అయిపోయింది కదా. మరి అక్కడ యేసేపుకి అన్యాయం జరిగింది కదా. ఒక లూజ్ అయిపోయిన పూకు లూజ్ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి యేసేపుతో కాపురం చేసి పిల్లలకంటే ఎంత మటుకు న్యాయం అని చెప్పు. చెప్పిందంటారా? నేను ఇదే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. పూకు లూజ్ అయిపోయిన దాన్ని తీసుకొచ్చి కాపురం చేయమంటావు, ఎంత మటుకు కరెక్ట్? దేవుడికి అన్యాయం, దేవుడికి న్యాయం అది? ఒక ఆంటీనో లేకపోతే ఒక ముసలిదాన్ని తీసుకొచ్చి దేవుడు కడుపు చేసి వేసి పుట్టించాలి కానీ ఒక కన్నె పిల్లని తీసుకొచ్చి వాడికి మొగుని చేసేసి వాడికి అన్యాయం చేయడం ఎంత మటుకు కరెక్ట్? నేను అడుగుతున్నా ఒకటే, దేవుడు సిగ్గుచారం ఉంటే ఒక పెళ్ళైన మగవాడిని పక్కన పెట్టుకొని వాడి చేత కడుపు చేయించుకోకుండా వీడొచ్చి కడుపు చేసి వాడి పక్కన కూర్చోబెట్టి ఆయన కొద్దివాడిని చేశాడు యేసేపుని అక్కడ. అది ఎంత మటుకు? ఏమయ్యా, దేవుడికి ఆంటీలు పనికిరారా? దేవుడికి ఆంటీలు పనికిరారా? పరిశుద్ధాత్మక ఆంటీలు పనికిరారా? అసలు మేరీ నేర్చుకోవడానికి కారణం ఏంటో చెప్పు. నువ్వు బైబిల్ కాదయా, మేరీ నేర్చుకోవడానికి, మేరీని దేవుడు నేర్చుకోవడానికి ఒక కారణం చూపించి బైబిల్ నుంచి నాకు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పరిశుద్ధంగా ఉంది కాబట్టి. అంటే ఎవరు పరిశుద్ధ స్త్రీ లేరా భూప్రపంచంలో?
ఇప్పుడు ఒకటి చెప్పేది అంటారా? అది ఏం పరిశుద్ధంగా ఉంది? ఏం కింద కింద పూకి ఏమైనా క్లీన్ గా పెట్టుకుందా ఏంటి? అది 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 మీరు అజ్ఞానం కాదు. అజ్ఞానం కాదు, నువ్వు అన్న పరిశుద్ధంగా ఉంది అన్నావు. మరి ఏం పరిశుద్ధంగా ఉందో చెప్పు ఆ ఒంట్లో. ఇప్పుడు ఆమె పరిశుద్ధంగా ఉంది, ఏదో కన్య ద్వారా యేసుక్రీస్తు రావాలి ఏం పరిశుద్ధం? ఆమె గొప్పతనం ఏంటి? దేవుడు ఆమెను ఎంచుకోవడానికి ఒక మంచి, అసలు మేరీ తల్లిదండ్రులు ఎవరు? ఇప్పుడు చెప్పేది అంటారా? నేను అడిగిందని చెప్పు, మేరీ తల్లిదండ్రులు ఎవరు? మేరీ తల్లిదండ్రుల ద్వారా కదా. ఇప్పుడు దావీదు ఎవరు మేరీ తల్లిదండ్రుల పేరేంటి? ఎక్కడున్న రిఫరెన్స్ చూపించు. నేను ఇప్పుడే బైబిల్ తీస్తాను. మేరీ తల్లిదండ్రుల పేరు చెప్పు. ఎక్కడ రాశారు తల్లిదండ్రుల గురించి? ఒకటి అడిగితే మీకు సమాధానం చెప్తారా? సరే, ఇప్పుడు నేను అడిగింది ఏంటి? మేరీ పరిశుద్ధంగా ఎంచుకున్నాడు దేవుడు, బాగానే ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క చరిత్ర ఏంటి? అప్పుడు ప్రతిదీ లెక్కించడం అవసరం లేదండి. ఇప్పుడు మనకి అవసరం ఏదైతే నాకు కావాలండి, నాకు కావాలి. మేరీ పరిశుద్ధురాలు అన్నావు, ఎలా పరిశుద్ధురాలో చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధరాలు కాబట్టి దేవుడు ఆమె నుండి వచ్చాడు. దేవుడు ఎంచుకున్న మాత్రం పరిశుద్ధరాలు కాదయ్యా. పరిశుద్ధ క్వాలిటీ ఏంటి? ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆవిడ దేవుడు ఎంచుకున్నాడు అంటే బాబోయ్, ఎంచుకున్నాడయ్యా, నేను ఎంచుకోలేదు. దేవుడికి ఏమి నచ్చింది ఆమెలో? దేవుడిలో ఉన్న దేవుడికి ఏమి నచ్చింది? పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆమె కన్య ద్వారా రావాలి కాబట్టి ఆవిడ ఎంచుకున్నాడు. ఇంకెవరు లేరా భూమి మీద కన్యగా ఉన్నోళ్ళు? అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ దేవుడు నేను అదే చెప్తున్నా. నువ్వు అడిగిన నా క్వశ్చన్ ఎంతో మంది ఉండొచ్చు, ఎంతో మంది ఉండొచ్చు. మరి ఏమని ఎందుకు ఎంచుకోవడానికి కారణం ఏంటంటున్నాను నేను. ఏమని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? ఆవిడ పరిశుద్ధరాలని బైబిల్లో రాయబడింది. అబ్బా, పరిశుద్ధరాలేనయ్యా అనుకుందాం కాసి. దేంట్లో పరిశుద్ధరాలు? ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే. అది ఏ విషయంలో? ఏమి ఇప్పుడు ఆమె బతకడంలో కానీ, ఆమె నీతిపరులో కానీ అంటే ఏంటి పరిశుద్ధత అంటే ఏంటి? ఇప్పుడు ఏ చెడు ఆలోచన లేకుండా చెడుగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, గొప్ప స్త్రీ ఎవరంటే నా దృష్టిలో ఒకరితో కడుపు చేయించుకుని వాడితో మాత్రం కాపురం చేసేది నా దృష్టిలో పవిత్రమైన స్త్రీ. ఒకరితో కడుపు చేయించుకుని ఇంకోటితో కాపురం చేసి మళ్ళీ పిల్లలు కన్నది గొప్ప స్త్రీ ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉంటారు, నాడు గొప్ప స్త్రీ కదా. నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాదా? ఒకరితో కడుపు చేయించుకొని, ప్రియుడితో కడుపు చేయించుకొని మళ్ళీ మొగుడిని పెళ్లి చేసుకుని మొగుడితో కాపురం చేయడం అది తప్పు అంటున్నాను నేను. పరిశుద్ధాత్మనుడు మేరీ ప్రియుడు. మీ ఆ ప్రియుడని రాయబడిందా? మరి మొగుడని రాయబడి దేవుడని రాయబడిందా? మరి ఆ దేవుడనే కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడని చూపించే రెఫరెన్స్ బైబిల్ నుంచి నాకు. పరిశుద్ధాత్మ దేవుడే కదండి మరి. అది రిఫరెన్స్ చూపించు. నువ్వు నేను అనుకోవటం కాదు కదా. ఇప్పుడు నువ్వు నేను అనుకున్నంత మాత్రం చెల్లవు అవన్నీ. మనకు ఆధారాలు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పూజించండి బైబిల్లో చూపించు నాకు. ఇప్పుడు పూజించేది ఇప్పుడు చెప్పేదంటే యేసుక్రీస్తుని పూజించవచ్చు, పరిశుద్ధాత్మను. అయ్యా, నేను ఎవరిని పూజ అసలు నా ప్రశ్నకు నువ్వు సైడ్ గా ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు అని చూపిస్తే నేను కూడా తెలుసుకుంటాను కదా. పరిశుద్ధాత్మ దేవుడు మేరీ కడుపు చేశాడు, ఓకే, దేవుడు కడుపు చేశాడు, ఒప్పుకుంటాను. తర్వాత ఈ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయమంటే తీసి చదువుతాను అక్కడ ఏం రాసిందో. నీ క్లారిటీ లేదు బైబిల్ మీద, నాతో వితండవాదనకు వస్తున్నావు నువ్వు. అంటే మీరు వితండవాదన అంటే మీరు మాట్లాడేది నాకు ఆధారాలు కావాలయ్యా. నేను ఊరిని నోటి మాటలు చెప్పుకుంటే ఏమైందంటే పిచ్చిపు కూడా అంటారు, నాకు తెలిసి. అట్లా కాదు, మనకు కావాల్సిన ఆధారాలు కావాలి. ఆధారాలు మాట్లాడాలి. ఇప్పుడు మత్తయి సువార్తలో మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అని రాసింది. మరి నువ్వు కాదని నిరూపించు. పరిశుద్ధాత్మ దేవుడని నిరూపించు. పరిశుద్ధాత్మ దేవుడనే కదా మరి రాయబడింది. ఎక్కడ రాయబడింది? యేసుక్రీస్తు జననం ఎట్లనిగా ఆయన తల్లి అయిన మేరీ మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఓకేనా? ఒప్పుకుంటావా ఈ పాయింట్? అంటే ఇప్పుడు ఈమె ఒక్క నిమిషం విను. ఒక్క నిమిషం నువ్వు సైలెంట్ గా ఉంటే మాట్లాడతావు, లేకపోతే ఫోన్ కట్ చేస్తావు. ఒక్క నిమిషం నేను చెప్పేది మాట్లాడకు. నేను మాట్లాడినట్టు మాట్లాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక స్త్రీకి కడుపు వచ్చింది అని కన్ఫర్మ్ కావాలంటే ఖచ్చితంగా 3వ నెల దాకా ఏ స్త్రీ అయినా ఆగాల్సిందే. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా 3వ నెల వచ్చింది అని కడుపు వచ్చింది 3వ నెల అంటే 3వ నెలలో మాత్రమే తెలుస్తుంది. 1వ నెలలో తెలియదు, 2వ నెలలో తెలియదు, 3వ నెలలో మాత్రమే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మేరీ అంటే ఈమె పరిశుద్ధాత్మ వల్ల అంటే వీళ్ళు ఏకము కాకమునుకు అంటే వీళ్ళ ఫస్ట్ నైట్ జరగక ముందే మేరీ గర్భవతిగా ఉంది. అంటే అంతకు ముందు 3 నెలల ముందే
ఆమె పరిశుద్ధాత్మ గర్భవతి అరే ఇను సార్ నువ్వు వింటా ఫోన్ కట్ చేసి దిగుతారు చిరాకు దిగించుకో. అరే బాబు ఇన్రా, అరే నువ్వు ఒక నిమిషం విను, నువ్వు ఆగు. ఇప్పుడు మీరు అరే బాబు ఇన్రా బాబు, నువ్వు అనరా బాబు, ఆగరా బాబు నీ అమ్మ. అరే ఆగరా బాబు, నువ్వు నాకు ఇంకా బీపీ తెప్పించు. ఆగు ఒకసారి నేను చెప్పేది విను. ఇప్పుడు మీరు మాట్లాడేది అతనే మాట్లాడుతున్నా, గుద్దలో కాల్చిదా ఉంది. నేను చెప్పేది వినకుండా నువ్వు మధ్యలో చూస్తే ఎరుకోండి. ముందే చెప్పానా మధ్యలో దొరకరా అని. ఇప్పుడు మీకు మాకు ఉన్నది డిఫరెంట్. అరే నువ్వు ఆగరా బాబు, నీకు నాకు నేను భక్తుడు కాదు, నేను ఆ దేవుడిని పూజించుకొని పొద్దున కొబ్బరికాయలు ఏం కొట్టాను దేవుడికి. నువ్వు ఆపరా బాబు, నా సిద్ధాంత ప్రకారం నేను బతుకుతా. నువ్వు నా దేవుడికి నాకు అంటగట్టకు. నాది సపరేట్ లైఫ్, నాది ఇండివిజువల్ లైఫ్. ఒరే బాబు ఆగరా బాబు, 3 నెలలకు ముందు కడుపు చేయించుకొని మొగుడితో చెప్పకుండా కడుపు చేయించుకుంది కదా. ఒరే బాబు 3 నెలల ముందే దీని మీరు పరిశుద్ధాత్మ గడు మేరీని దెంగితే మరి 3 నెలల ముందు మరి పెళ్ళప్పుడు చెప్పాలి కదా, నేను పరిశుద్ధాత్మ నా దెంగేడు కడుపుందని చెప్పాలి కదా. మొగుడు మోసం చేసింది ఇక్కడ. ఆమె పతివ్రత ఎలా అయితే అప్పుడు మీరు 3 నెలలకి చెప్తారా? 3 నెలల ముందే మరి కడుపు చేయించుకుంది. మరి 3 నెలల ముందు వాడు పరిశుద్ధాత్మ ఎక్కినప్పుడు యేసోపు చెప్పాలి కదా పెళ్లి నాటికి, అయ్యా నేను కడుపుతో ఉన్నానని, నాకు ఇంతకుముందే పరిశుద్ధాత్మ ఎక్కాడు కడుపు చేస్తానని చెప్పాలి కదా యేసోపుకి. మరి యేసోపుకి తెలిసినప్పుడు ఇప్పుడు స్వప్నం మందు అది కాదు. ఇప్పుడు తర్వాత ఏమంటాడు యేసోపు, నీవు నా కడుపు చేయించుకుని ఇంతకు ముందే ఎవరితో కడుపు చేయించుకుని నేను వదిలేస్తానని మనసును అనుకుంటాడు. తర్వాత వాడెవడో వచ్చి చెప్తాడు కల్లో. అతనికి తెలియనప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. 3వ నెలల కడుపు ఇంతకు ముందే 3 నెలల ముందే వేరే వాడితో తెగించుకున్నప్పుడు ముగ్గురికి ముందరే చెప్పాలి కదా నా కడుపు అవుతుంది, నేను వాడొచ్చి నా కడుపు చేస్తా అన్నాడు. అప్పుడు చెప్పుద్ది నేను పురుష సంయోగమైన స్త్రీ అని కూడా చెప్పుద్ది ఆ పరిశుద్ధాత్మకి. చెప్పినప్పుడు ఆయన అప్పుడు 3 నెలల ముందే జరిగింది కథ. పరిశుద్ధాత్మ ఎక్కడం జరిగింది 3 నెలల ముందే కడుపు చేశాడు మేరీకి. 3 నెలల ముందు కడుపు అయినప్పుడు మరి ఇక్కడ తల్లిదండ్రులకు కానీ మేరీ యేసోపు తల్లిదండ్రులకు కానీ యేసోపుకు కానీ ఏమో కడుపు పెళ్ళప్పుడు చెప్పింది ఆ సంగతి. కన్ఫర్మ్ అయిన తర్వాత తప్పు కదా, అది మోసం చేసింది కదా. మరియమ్మ తల్లిదండ్రులు మోసం చేసింది, యేసోపు తల్లిదండ్రులు మోసం చేసింది, యేసోపును కూడా మోసం చేసింది. మరి ఆ పరిశుద్ధురాలు ఎట్లా అయితే గొప్పది ఎట్లా అయితే మరి గొప్పదే కదండి, గొప్పదే మొగుడు దాచిపెట్టింది. నాకు ముందర ఒకటి తెంగాడు వాడు కడుపు చేసాడు అన్న మాట యేసోపు చెప్పకుండా దాచిపెట్టింది. ఓడి చెప్పిదంటారా? ఇప్పుడు ఓడి చెప్పిదేనండి. ఇప్పుడు కాదు, నువ్వు యేసోపు పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు. యేసోపు పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? నీ పెళ్ళం నువ్వు చేసుకుపోయి పెళ్ళం ఎవరితో 3 నెలల ముందరే కడుపు చేసుకుని నీకు పెళ్ళప్పుడు నీ శోభనప్పుడు చెప్పుద్ది, ఏమండి నేను 3వ నెల గర్భవతిగా ఉన్నానని చెప్పుద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు దేవుడి ద్వారా వచ్చేదైతే నీ భార్య కూడా చెప్పు దేవుడి ద్వారా అని చెప్పుద్ది, వేరేవాడితో చేయించుకొని. ఒప్పుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు అని ఇందాక చెప్తా. చూపించరా బాబు, రెఫరెన్స్ చూపించరా పరిశుద్ధాత్మ దేవుడు అని ఇందాక నుంచి అడుగుతున్నాను నేను. అప్పుడు ఆ రోజుల్లో స్వప్నం ముందు దేవుడు వచ్చి కనపడి అరే బాబు పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించరా బాబు అంటున్నాను నేను. మీరు ఆత్మ దేవుడు ఆత్మ సంగతి పక్కన పెట్టరా, ముందర పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించి నాకు తర్వాత సంగతి. పరిశుద్ధాత్మ దేవుడు మేరీ మొగుడిని మోసం చేసింది, మేరీ మోసం చేసిందని క్లియర్ కనిపిస్తుంది అక్కడ. 3 నెలల వీడు ఎప్పుడో 3 నెలల ముందే ఎక్కితే పరిశుద్ధాత్మ గాడు 3 నెలల ముందు ఎక్కి దీన్ని కడుపు చేస్తే మరి యేసోపుకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పలేదు నేను గర్భవతిగా ఉన్నా అంత ముందు ఒకటి ఎక్కేసాడు ఎందుకు చెప్పలేదు? అక్కడ మోసం చేసినట్టే కదా. అప్పుడు 3 నెలల ముందు అది కాకుండా బైబుల్లో ఎక్కడైనా సరే ఈ వచనం ఒక్కటే వచనం తప్ప ఎక్కడ యూదులు ఎక్కడా కూడా మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతి అని చెప్పి యూదులు ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు అసలు. ఎక్కడైనా ఉంటే ఆ రిఫరెన్స్ అన్న చూపించి యూదులు మాట్లాడుకున్నారా? ఆ మెరాకిల్ కదా మరి పరిశుద్ధాత్మ వల్ల దేవుడు వల్ల గర్భవతి అయిందంటే మెరాకిల్ ఉండేది కదా అప్పుడు యూదులందరికి కూడా. ఎక్కడ యూదులు ఎక్కడ చెప్పుకున్నారు డిస్కస్ మేరీ అని ఆమె దేవుడితో కడుపు చేసుకుని యూదులు ఎక్కడ డిస్కస్ చేస్తే ఆ విషయం అని చెప్పు నాకు. యేసుక్రీస్తు యూదులు దేవుడు అనే కదా, యేసుక్రీస్తు యూదులు బాబు నేను అడిగిందని చెప్పయ్యా. మేరీ పరిశుద్ధాత్మ దేవుడు వల్ల గర్భవతి అయింది యూదులు ఎక్కడైనా చర్చ చేసుకున్నారా? అప్పుడు అలా చర్చ చేసుకున్నంత అవును మరి ఆ చర్చ చేసుకోవాలి కదా. ఇప్పుడు మేరీ అప్పట్లో ఒక దేవుడి ద్వారా ఒక స్త్రీ గర్భం ధరించడం అంటే అది గొప్ప విషయం. ఈ రోజు కూడా గొప్ప విషయం. ఈ రోజు కూడా పేపర్లో రాస్తారు, టీవీలో చెప్తారు. మరియమ్మకు తెలుసు. ఎవరికి తెలుసు? మేరీ పరిశుద్ధాత్మ గర్భవతి ఎవరెవరికి తెలుసు చెప్పు? మరియమ్మకు తెలుసు. ఇప్పుడు ఎలిజబెత్ కి తెలుసు, వాళ్ళ భర్తకు తెలుసు, ఎలిజబెత్ భర్తకు తెలుసు. యేసోపుకి స్వప్నం దేవుడు చెప్పాడు కదా. మరి చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇప్పుడు అప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి అందులో. అది గొప్ప విషయమా కాదా? అది గొప్ప విషయమే. ఇప్పుడు మరి గొప్ప విషయం అయినప్పుడు మరి అది చెప్పుకోవాలి కదా అందరికి. ఇప్పుడు అక్కడ పిలాత్ దగ్గరకు వచ్చినప్పుడు పిలాత్ అంటాడు నువ్వు ఎవరంటే నేను పైనుంచి వచ్చానని చెప్తాడు ఆయన. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అయ్యా నా కొడుకు
పరిశుద్ధాత్మ అనే ద్వారా పుట్టాడు, మీ అందరిలాగా మనిషి కాదు అతను, ఒక మాట అక్కడ ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోయింది ఆమె? కాదండి, యేసుక్రీస్తే ఒక మాట అంటాడు, ఏమని? మరి అమ్మ అంటాడు. వాళ్ళు అమ్మా కాదు అంటాడు, అమ్మా నాతో నీకేం పని అంటాడు కానాని విందులో. అవునవును, నాతో నీ పని దెంగే అంటాడు. ఎందుకంటే అమ్మాట వేరే వాడితో కడుపు చేయించుకుని నా జీవితాన్ని నాశనం చేసిన యేసుక్రీస్తు ఇంట్లో వెళ్ళిపోతాడు. మార్క్స్ వార్త 3:27 యేసును పిచ్చోడు ఉంటుంది వాళ్ళ అమ్మ. మీకు తెలియనంత వరకు అదే బాబు మార్క్స్ వార్త 3:21 చూడు, వాళ్ళ అమ్మ అంటది యేసు పిచ్చోడు అని చెప్పి అంటుంది. వరకు మీరు మూర్ఖంగానే మాట్లాడతారండి. అరే నేను అన్న మాట కదా, మార్క్స్ వార్త 3:21 యేసును పిచ్చోడు ఉంటుంది వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులంతా. ఆవిడ వరకు ఏంటంటే దేవుడు ఈ లోకానికి రావాలి కన్య ద్వారా ఒక బాబు నేను అడుగుతుంది అది కదా, నీకు అర్థమవుతుంది? యేసును పిచ్చోడు అన్నది వాళ్ళ అమ్మ. మార్క్స్ వార్త 3:21 ఉంది. మా అబ్బాయి పిచ్చోడయ్యా, మతి చెల్లించింది, మా అబ్బాయిని ఇంటికి తీసుకుపోతాం అంటారు. ఎవరెవరు? యేసుక్రీస్తు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళంతా వస్తారు అక్కడికి. చదువుకో, నువ్వు చదువుకో. నీకు ఒకటే మాట, నీకు రిఫరెన్స్ రిఫరెన్స్ చూపిస్తాను. మార్క్స్ వార్త 3:21 చూడు. ఇక్కడ గూఢార్థం ఉంది దానికి. మీకు పిచ్చోడు అన్నది దానికి అర్థం ఏంటి? అదేనండి ఇప్పుడు చెప్పేదంటే పిచ్చోడు అంటే వాళ్ళ తల్లి ఉద్దేశంలో అటు పిచ్చగా మాట్లాడుతున్నాడు, వాళ్ళు తీసుకెళ్ళొద్దు అని అంటాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినప్పుడు ఈయన దేవుడు కదా, మళ్ళీ ఆయన పిచ్చోడు మాట్లాడి ఎందుకంటుంది వాళ్ళ తల్లి? ఆవిడ మనుషురాలు కాబట్టి వాళ్ళ. బాబు నేను అడిగిందని చెప్పయ్యా, ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈయన పుట్టినట్లయితే యేసు కొడుకుని పిచ్చోడని ఎందుకు అంటుంది? దీనికి సమాధానం చెప్పు నాకు. ఇప్పుడు చెప్పేదండి, అప్పుడు ఆవిడికి ఆ యేసుక్రీస్తు చనిపోతాడని కూడా ముందు తెలుసు. అయినా సరే ఆయన ఎక్కడ ఆమెకు తెలుసు? ఎక్కడ నువ్వు చెప్పిన వచనం ఎక్కడుంది బైబిల్లో? మరి ఇప్పుడు అప్పుడు నేను అడిగిందని చెప్పయ్యా, బైబిల్లో మరి అమ్మకి యేసుక్రీస్తు ముందరే చనిపోతుంటే బైబిల్లో రిఫరెన్స్ ఎక్కడుంది? ఆమెకు తెలిసినట్టు చూపించు. ఆమె తెలిసినట్టు అని చెప్పు. ఇప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వస్తాడని ప్రవచనం ఉంది కదా బాబు. నేను అడిగింది అది కదా, ఆమెకు తెలుసాను, ఆమెకు తెలిసినట్టు ఆ రిఫరెన్స్ చూపించమన్నా నేను. తెలుసా అన్నది ఇప్పుడు ఆమెకు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడతావు ఆయన ప్రజలు. మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించడం యేసుని పిచ్చోడని ఎందుకు అంటుంది ఆమె? ఎవరా ఆమె? ఇప్పుడు ఆమె మనుషురాలు కాబట్టి. అదేంటి? ఇప్పుడు ఆమె పరిశుద్ధ స్త్రీ, అబద్ధం ఆడే స్త్రీ కాదు ఆమె, అవునా? ఆమె అబద్ధం ఆడే స్త్రీ కాదు, పరిశుద్ధురాలు. ఇజ్రాయెల్ ప్రజలందరూ నువ్వే ఇంత ముందు చెప్పావు, ఇజ్రాయెల్ అందరూ ప్రజల్లో కల్లా పరిశుద్ధురాలు అని చెప్పి. పరిశుద్ధురాలంటే ఆ అబద్ధాలు చెప్పదు, మోసం చేయదు, ఎవరిని ఏం చేయదు, అవునా? అవును కదా పరిశుద్ధురాలంటే. మరి యేసుని పిచ్చోడు అన్నది, మరి ఆ పరిశుద్ధురాలు అయినప్పుడు యేసు పిచ్చోడు అవుతాడు కదా. మాట్లాడుతున్నాడండి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి భావంలో ఏమని మాట్లాడుతుందంటే, అలా పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇంటికి తీసుకెళ్తున్నారు మీరు, అతను చేసింది ఏంటని చెప్పి మాట్లాడతాడు. కాదయ్యా చదువు, ఆడు పిచ్చోడు మా ఆవిడ మచ్చలించి మేము ఇంటికి పట్టుకుపోతాం అంటారు వాళ్ళు. అవునవును. మరి ఆమె అబద్ధం ఆడేసి నువ్వు అబద్ధం ఆడుతుంది అనుకుంటున్నావా? ఆమె అబద్ధం అని కాదు అక్కడ. కాదు ఆమె అబద్ధం ఆడుతా నువ్వు అనుకుంటున్నావు, నిజమే చెప్పుద్ది కదా. అప్పుడు అంటే చెప్పిందంటారా అబద్ధం అని? ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లిపోతాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ఏమో ధరిస్తే మరి యేసుని పిచ్చోడు, ఇప్పుడు దేవుడు పుట్టాడని ఏమో తెలుసు కదా. దేవుడు పుట్టాడని తెలిసినప్పుడు ఈమెను పిచ్చోడని ఎందుకు అంటుంది యేసుని? అప్పుడు ఆమె అక్కడి నుంచి తీసుకెళ్లిపోదామని చెప్పి ఆమె అంటది. ఎక్కడి నుంచి? ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు కదా. ఎందుకు తీసుకెళ్లిపోతాము